నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఇక ఫైనల్ అనాలిసిస్ ఇచ్చేస్తాను. ఇప్పటి వరకు అనేక రకాల విశ్లేషణలు, సర్వేలు, ప్రీపోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ చూసేసాం. ఇక నేను చెప్పబోయేది నాకున్న సమాచారం మేరకు, అట్ ద సేమ్ టైం వాటన్నిటిని చూసి వాటన్నిటిని మధించి ఫైనల్గా తయారు చేసుకున్న విశ్లేషణ అన్నమాట. రేపు వచ్చేటటువంటి ఫిగర్స్ దీనికి దగ్గరగా ఉండొచ్చు, లేదా కాస్త దూరం జరగవచ్చు. మొత్తానికైతే వాస్తవానికి దగ్గరగా ఉండేటటువంటి విధంగానే ఈరోజు నా మరో కోణం విశ్లేషణ ఉండబోతోంది. నేను ఆ విశ్లేషణలోకి వెళ్ళబోయే కన్నా ముందు ఇప్పటికీ మా ఆదాన్ తరపున మేము నిర్వహిస్తున్నటువంటి కాంటెస్ట్ లైవ్లోనే ఉంది. అంటే ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి పార్టీల వారీగా, కూటమికి ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంలో మీ ప్రిడిక్షన్ ఏంటి, మీరు అనుకుంటున్న నంబర్ ఏంటి అనేది కూడా మాకు తెలియజేస్తే అక్షరాల ₹1,00,000 గెలుచుకునే అవకాశం ఆదాన్ ఇచ్చింది. సో కొన్ని వందల వేల ఓట్లు ఇప్పటికీ వచ్చాయి. సో ఇంకా ఆ అవకాశం మిగిలింది కాబట్టి వినియోగించుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అనుకుంటున్న నంబర్ ఏంటో అక్కడ మెన్షన్ చేసి ₹1,00,000 గెలుచుకునేటువంటి సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వినియోగించుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. నేను చెప్పదలిచినటువంటి నంబర్ ఏంటయ్యా అంటే కూటమికి 120 ±10. ఎస్, కేకే సర్వే లాంటివి, లేదంటే ఇండియా టుడే ఎంపీ సీట్లకు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కానివ్వండి, ఇంకొన్ని జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ పరిశీలిస్తే అసలు 150లు 160ల వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ మెజారిటీ సర్వేలు ఇచ్చినటువంటి నంబర్లు కనుక పరిశీలించినట్లయితే 120 ±గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కనిపించింది. సో చాలా వరకు గ్రౌండ్ నుంచి అందుతున్నటువంటి రిపోర్ట్ కానివ్వండి, లేదా మా సొంత సర్వేల ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలు కానివ్వండి, ఇంకా అనేక అంశాలు క్రోడీకరించి నేను ఇస్తున్నటువంటి ఫైనల్ ఫిగర్ ఏంటయా అంటే 120 ±10. అంటే 10 తగ్గొచ్చు, 120కి 10 పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అంశంగా అయితే భావించాలి. మరి దీనికి నేను చెప్తున్నటువంటి కారణాలు ఏంటయ్యా అంటే కారణం నంబర్ 1, రాయలసీమలో కూటమి అనుకున్నంత బలంగా అయితే లేదు అనేది గ్రౌండ్ నుంచి అందుతున్నటువంటి రిపోర్ట్. అఫ్కోర్స్ అలా అని చెప్పేసి 2019 లాగా వన్ సైడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. 20 నుంచి 25 స్థానాల వరకు కూటమికి పక్కాగా రావచ్చు అనేటటువంటి విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. సో అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే చాలా సీట్లలో, అంటే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటంటే జనసేన బీజేపీతో కలిసినటువంటి టీడీపీ పొత్తులో ఎక్కువ స్థానాలని, మెజారిటీ స్థానాలని 90-95% స్థానాలని జనసేనకు కానీ బీజేపీకి కానీ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా కోస్తా ఆంధ్రలోనే ఇచ్చింది. అది కూడా గెలిచే స్థానాలు ఏరుకోరి మ్యాక్సిమం అక్కడే ఇచ్చింది. సో మ్యాక్సిమం రాయలసీమలో జనసేన బీజేపీ కన్నా ఎక్కువ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ పడుతుంది. ఇది వాస్తవం నంబర్ 1. సో రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వేళ్ళూనుకునిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో పోనీ మిత్రపక్షాలకు ఏమన్నా ఎక్కువ సీట్లు ఇచ్చారా అంటే అది కూడా లేనటువంటి, తానే ఒంటరిగా ఎక్కువ సీట్లలో ఇక్కడ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కొంత సీట్లు కోల్పోయేటటువంటి అవకాశం ఆస్కారం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే గతంతో పోల్చుకుంటే బలం పెరిగింది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాటగలిగేటటువంటి బలం పెరగలేదనేది ఇప్పటివరకు వస్తున్న విశ్లేషణ. చాలా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా దాన్ని ప్రతిబింబించాయి, సూచించాయి. కాబట్టి 20 నుంచి 25 స్థానాల వరకు అక్కడ గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మిగిలిన 120 స్థానాల్లో కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా పోటీ పడుతున్నాయి. కాబట్టి అక్కడ మెజారిటీ సంఖ్య గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీకి కొంత స్థానాలు తగ్గినా బీజేపీ జనసేనకి ఇప్పుడున్నటువంటి వేవ్ ప్రకారం వాళ్ళు కొంచెం ఎక్కువ స్థానాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి స్థానాల్లో, ఇప్పుడు జనసేన అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి 21 స్థానాల్లో దాదాపుగా 15 నుంచి 18 స్థానాలు పక్కాగా గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ కూడా కనీసం 3-4 స్థానాలు పక్కాగా గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అయితే ఆ స్థాయిలో, అంటే తాను పోటీ చేసినటువంటి 140 స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశమే తప్ప 144లో 95%, 96% గెలుచుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి ఈ యొక్క వేరియేషన్ మనం ప్రధానంగా గమనించవచ్చు. సో రాయలసీమలో బలం ఆ స్థాయిలో పెరగకపోవడం ఒకటి ప్రధాన కారణం అయితే,
తెలుగుదేశం పార్టీకి అనుకున్న స్థాయిలో సీట్లు పెరక్కపోవటానికి, అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ స్థాయిలో సీట్లు రాకపోవటానికి కారణాలు కూడా మనం విశ్లేషించదలుచుకుంటే, ఎక్కువగా రాయలసీమలో మెజారిటీ స్థానాల్లో పోటీ చేయటం, కోస్తాంధ్రలో మిత్రపక్షాలతో కలిపి ఒక దాదాపు 31 స్థానాల వరకు తాను పోటీ చేయలేనటువంటి పరిస్థితులు ఉండటం వల్ల కొంచెం ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అయితే మరి ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే మనకి 120 స్థానాలు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. దానికి అనుగుణంగా ఉన్నటువంటి రిపోర్ట్లు కూడా నేను కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూసినట్లయితే, సరే లోకల్ సర్వే సంస్థలు లోకల్ రిపోర్ట్లన్నీ కాసేపు తీసి పక్కన పెడదాం. ఒకసారి జాతీయ సర్వేలు అయితే ఫస్ట్ ప్రధానంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కొన్ని లోకల్ కూడా విశ్వసనీయ సంస్థలు చెప్పిన అంశాలు టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాతీయ సంస్థలు మనం చూసుకున్నట్లయితే ఇండియా టుడే, ఏబిపిసి ఓటర్, సిఎన్ఎన్ న్యూస్ 18, సిఎన్ఎక్స్, పయనీర్, న్యూస్ నేషన్, ఎన్డీటీవీ, ఇండియా న్యూస్, న్యూస్ ఎక్స్, జన్ కీ బాత్, టైమ్స్ నౌ ఈ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేస్తే, ఎన్డీఏ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా టుడే 21 నుంచి 23 వరకు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇదే ఇండియా టుడే ఇటు 120 స్థానాలు మాత్రమే కూటమికి వచ్చే అవకాశం ఉంది. హైయెస్ట్ ఫిగర్ అదే అవ్వచ్చు, ఇంకా తగ్గినా తగ్గొచ్చు భారీ స్థాయిలో అని చెప్పేసి కూడా తన యొక్క నెక్స్ట్ డే విశ్లేషణలో, అసెంబ్లీ విశ్లేషణలో చెప్పింది. ఇక ఏబిపిసి ఓటర్ 21 నుంచి 25 స్థానాల వరకు ఇచ్చింది. ఆ లెక్కను చూసుకున్న కొంచెం లీస్ట్ పర్సంటేజ్ వేసుకున్నా సరే, ఒకవేళ ఇది నిజమైతే ఖచ్చితంగా 130, 140, 150 వరకు వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసరికల్లా క్రాస్ ఓటింగ్ ఎక్కువ, పార్లమెంట్కి వచ్చేసరికల్లా వన్ సైడ్గా వేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత ఓటు బ్యాంకుని దిగజార్చుకోలేదు, అనుకున్నంత పర్సంటేజ్ సీట్లు కూడా కోల్పోదనేటటువంటి కొన్ని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో మనం 120 అనేది నమ్మచక్యంగా ఉన్నటువంటి ఫిగర్గా ఇక్కడ భావించవచ్చు. సిఎన్ఎన్ న్యూస్ 18 కూడా 19 నుంచి 22 స్థానాలు, సిఎన్ఎక్స్ 15 నుంచి 23 స్థానాలు, పైనీర్ 20 స్థానాలు, న్యూస్ నేషన్ 19 స్థానాలు, ఎన్డీటీవీ 18 స్థానాలు, ఇండియా న్యూస్ 18 స్థానాలు, న్యూస్ ఎక్స్ 15 స్థానాలు, జన్ కీ బాత్ 10 నుంచి 14 స్థానాలు, టైమ్స్ నౌ అయితే ఏకంగా 11 స్థానాలతో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పింది. సరే, మిగిలిన ఒక్క టైమ్స్ నౌ తీసేస్తే మిగిలినవన్నీ 15 నుంచి 25 స్థానాల మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది కూటమికి అనేటటువంటి వాస్తవ చిత్రాన్ని చూపిస్తుంది. సో నా యొక్క విశ్లేషణ కూడా కొంచెం దానికి దగ్గరగా ఉంది. కనీసం ఒక 17-18 స్థానాల వరకు కూటమికి పక్కాగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా, మిగిలిన ఏదైనా వస్తే బోనస్, కానీ 18 స్థానాలు అయితే పక్కాగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం విశ్లేషించుకున్నా లెక్కేసుకున్నా సరే 120 స్థానాలు అయితే తప్పకుండా వచ్చే అవకాశం. ఇంకా వేవ్ పెరిగినట్లయితే ఆ గాలి మామూలు గాలి కాదు, దుమారం లాంటి గాలి కూటమి వైపు వీచిందని చెప్పేసి రేపు బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత కనుక కనపడ్డట్టయితే ఖచ్చితంగా 130, 140 వరకు వెళ్ళే ఆస్కారం. కానీ మినిమం అయితే 120 ±10గా ఉండేటువంటి అవకాశం అయితే చాలా పక్కాగా ఉంది. కానీ అనూహ్య రీతిలో ఆ సైలెంట్ ఓటింగ్ అనేది గంపగొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా కూటమికే పడ్డట్టయితే మనం అనుకున్నటువంటి తారాస్థాయి మెజారిటీలు వస్తాయి. కానీ 120కి తగ్గకపోవచ్చు అనేది మెజారిటీ సర్వేలు, మెజారిటీ విశ్లేషణలు, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి విశ్లేషణ అనమాట. వాళ్ళ యొక్క లెక్కలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఒకసారి మనం లోకల్ సర్వేలు కూడా ఒకసారి తీసుకున్నట్లయితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఒక ఆరా సంస్థ తప్ప, ఆరా సంస్థ కూడా ఆయన 71 నుంచి 81 వరకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి కూటమికి చెప్పినా, ఇటు 94 నుంచి 104 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందని చెప్పినా కానీ, అంటే కొంత వాస్తవానికి కొంచెం లెక్కలు తారుమారైనా సరే 110, 120 వరకు ఎవరికైనా సరే రావడానికి ఆస్కారం ఉంటుంది తప్ప అంతకుమించి పెద్ద పెద్ద మెజారిటీలు, పెద్ద పెద్ద సీట్ల లెక్కలు అనేవి కష్టం అనేది చెప్తున్నటువంటి మాట. ఇక మిగిలిన వాళ్ళు చాణక్య స్ట్రాటజీస్ వంటి వాళ్ళు 110 నుంచి 120 కానివ్వండి, సిపిఎస్ వంటి వాళ్ళు 97 నుంచి 108 వంటి సంఖ్య కానివ్వండి, ఇక మిగిలినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో రైజ్ వంటి వాళ్ళు, రైజ్ కూడా పెద్ద ఎత్తున గణనీయంగా 120 వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఒక సంఖ్య చెప్పింది. సో ఇలా మనకి కనిపిస్తున్న, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ సంఖ్యను బట్టి చూసినట్లయితే, ఆ నంబర్ల బట్టి చూసినట్లయితే దాదాపు 40 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కేవలం ఒక 4-5 మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన, మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి సంఖ్య చూసినట్లయితే 120, 130, 110 ఈ మధ్యలో ఎక్కువగా తారసలాడుతూ టచ్చాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మెజారిటీ సర్వే. సో ఈ అన్ని అంశాలని బేరీజ్ వేసుకొని వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నటువంటి ఫైనల్ ఫిగర్ ఏంటయ్యా అంటే నా విశ్లేషణలో భాగంగా 120 ±10
అయితే 110 అయినా కావచ్చు, లేదంటే 130 అయినా కావచ్చు. ఇక్కడ వరకు కేంద్రీకృతమయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టుగైతే నాకు అందుతున్నటువంటి అంచనా. సో ఇంతకన్నా ఎక్కువైనా రావచ్చు, ఢమాలన పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మెజారిటీ ఎవరైతే ఏ రకమైనటువంటి భావన వ్యక్తం చేశారో నేను కూడా అదే రకమైనటువంటి భావనతోటి ట్రావెల్ అవుతున్నాను. సో ఈ నేపథ్యంలోనే నా విశ్లేషణ ప్రకారం ఆ సంఖ్య టచ్ అవుతుందా లేదా, నేను చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నం అనేది ఏ రకంగా ఉండబోతుందో రేపు మనం చూడబోతున్నాం. కాబట్టి మీరేమనుకుంటున్నారు, మీ మనసులో మాట ఏమిటి, మీ మనసులో ఉన్నటువంటి సంఖ్య ఏంటో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ అంశాలు, ఈ పాయింట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.